మహాలక్ష్మి కోసం స్కూటీ కొని చక్రి, కేశవ ఇంటికి తీసుకుని వస్తారు. అందరినీ బయటికి రమ్మని చెప్పరా, నేను వెళ్ళి మహాలక్ష్మిని తీసుకుని వస్తాను అని చక్రి అంటాడు. అంతవరకు ఈ స్కూటీ మీద ఏదైనా కప్పండి అని చెప్పి వెళ్తాడు చక్రి. ఇక మహాని పిలిచి సర్ప్రైజ్ అంటూ మహా కళ్ళు మూస్తాడు చక్రి. కళ్ళు మూసుకున్న మహాని బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇంతలో స్కూటీ మీద వేసిన పాత గుడ్డను చూసి చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ గుడ్డను తీసి పక్కన పారేసి స్కూటీకి అడ్డంగా మాధవ, కేశవ, కన్నాలను నిలబెడతాడు. ఇక మహాని కళ్ళు తెరవమని చెప్తే ముందున్న అన్నదమ్ములంతా కనిపిస్తారు. ఏంటి, వీళ్ళని చూపించడానికి ఆ కళ్ళు తెరవమన్నారు అని చక్రితో మహా అంటుంది. కాదండి, సర్ప్రైజ్ అని స్కూటీని చూపిస్తాడు చక్రి. స్కూటీ బాగుంది, ఎవరికి కన్నగాడికా అని మహా అడిగేసరికి వాడికి సర్ప్రైజ్ అయితే మీకెందుకు చెప్తాను అని చక్రి అంటాడు. ఇది నాకెందుకు అని మహా ఏదో చెప్పేలోపు అందరూ మహాకి కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు. చివరికి చక్రి కూడా కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటాడు. ఆపండి, అసలు నాకు స్కూటీ నడపడం రాదు, సైకిల్ కూడా రాదు, నాకు కింద పడతానని నేర్పించలేదు అని మహా చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇక చక్రి మొహం చూసి నారాయణ నవ్వుతాడు. ఈ విషయం తెలియకుండానే స్కూటీ కొన్నావా అని మాధవ అంటాడు. ఈ కాలంలో స్కూటీ రాని వారు ఎవరుంటారన్నయ్యా అని చక్రి అంటాడు. అదేం పెద్ద విషయం కాదమ్మా, ఏమైంది, ఇప్పుడు నేర్చుకో అని మాధవ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మికి. నేను నేర్పిస్తాను అని చక్రి అంటే నువ్వొద్దు, కన్నా నేర్పిస్తాడు అని మహా అంటుంది. దాంతో చక్రి మొహం మాడిపోతుంది. కన్నా ఇక స్కూటీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా డ్రైవ్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. మహా ఒక్కసారిగా స్టార్ట్ చేసి ఎక్సలేటర్ ఎక్కువ చేస్తుంది. దాంతో మహా పడిపోతుందేమోనని అందరూ కూడా భయపడుతూ ఉంటారు. మెల్లగా అనాలి వదిన అని కన్నా చెప్తూ ఉంటాడు. ఇక మెల్లగా గ్రౌండ్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు కన్నా. అలా వాళ్ళిద్దరూ వెళ్తుంటే చక్రి మాడిపోయిన మొహంతో చూస్తూ ఉంటాడు. నేను నేర్పించారని అనుకున్నాను, కన్నాగాడే నేర్పిస్తాడు అని వాడిని తీసుకుని వెళ్ళింది అని మాధవ, కేశవాలతో చక్రి బాధగా చెప్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు.